నిన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు సహకరించిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి గారు అన్నీ తానై ఒక మాస్టర్ మైండ్ లాగా కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త తరహా గెలుపును సమిష్టి కృషితో పనిచేస్తే ఏ విధంగా విజయం వస్తుందో మళ్ళొక్కసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు చూపించిండ్రు. మంత్రివర్గానికి పనిచేసిన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు. అయితే ఈ ఎన్నిక చాలా ప్రత్యేకం కూడా. అకాలంగా అనేదానికంటే మాజీ ఎమ్మెల్యే గారు చనిపోయిన ఎమ్మెల్యే గారు చనిపోవడం వల్ల వచ్చిన ఎన్నిక అయినప్పటికీ కూడా ఇది తెలంగాణ వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు తావిచ్చింది. ఈ ఎన్నిక చాలామందికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నష్టాన్ని కోరుకునేటోళ్ళంతా కూడా ఏ విధంగా మాట్లాడిందో చూసినాం. కాంగ్రెస్ పార్టీ 20 నెలలకే ఇట్లయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ ఎన్నిక వచ్చినా ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ ఇలా ఐక్యత లోపించిందని చెప్పిన వాళ్ళందరికీ కూడా ఇదొక రకమైన జవాబునిచ్చిందని చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, కేసీఆర్ గారు రాలేని దానికి వాళ్ళు సమాధానం చెప్పకపోయినా ఎన్నికల్లో వాళ్ళ పార్టీ పోటీ చేసింది. మరి దానికి ఇన్ఛార్జిగా కేటీఆర్ని ఇచ్చిండ్రా, హరీష్ రావుని ఇచ్చిండ్రా. సరే, హరీష్ గారి తండ్రి చనిపోవడం వల్ల వారు రాకపోవచ్చు, కానీ అటువైపున అంతా నేనే అని చెప్పి తిరిగిన కేటీఆర్ మొత్తం ఛాలెంజెస్, ఓపెన్ ఛాలెంజెస్, తన స్థాయికి మించిన ఛాలెంజెస్, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిన తీరు మీరు మీ ముందే తెలుసు. అంత సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రాపగండా మీడియా, బీఆర్ఎస్ మీడియా అంతా చూసినాం. నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఎవరినైనా సరే లెక్క చేయకుండా మాట్లాడడం, ఇలాంటి పరిస్థితులు ఎన్నికల కంటే ముందు చూసినాం. ఓటమి చావు దెబ్బ కొట్టినా ఇంకా బలుపు, అహం మాత్రం తగ్గలేకే.